అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా కావడంతో ఫుల్ రష్ కనిపిస్తోంది. భక్తులతో అన్ని క్యూ లైన్లు నిండిపోయాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీపై మరింత సమాచారం TV9 స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఒకవైపు వరుస సెలవు దినాలు రావటం, మరోవైపు ఆదివారం కావడంతో భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై ఎలాంటి పరిస్థితి ఉందో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. క్యూ లైన్లలో అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి తగు చర్యలు చేపడుతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా అంతరాలయం దర్శనాన్ని కూడా అధికారులు నిలిపివేస్తున్నట్టుగా ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. అసలు ఎలాంటి ఇక్కడ ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఇక్కడ ఎలాంటి ప్రత్యేకత ఉంది? ఈరోజు భక్తులు కూడా హెవీగా వస్తూ ఉన్నారు. పరిస్థితి ఏంటి? 10వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా కూడా విశేషంగా జనం రావడం, అమ్మవారిని దర్శించుకోవడం అనేది వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోసం వస్తూ ఉంటారు అంతా. అలాగే ఈ సంక్రాంతి రోజున ప్రత్యేకంగా అమ్మవారికి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే భోగి పండుగ రోజున కూడా ఇక్కడ అమ్మవారి ప్రత్యేక కార్యక్రమాలు, అలాగే బొమ్మల కొలువు, ఇదంతా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేక దర్శనం భక్తులందరికీ కూడా కల్పిస్తూ అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో లోపల 10:30 నుంచి 1:30 దాకా కూడా లోపల దర్శనం ఆఫ్ చేయడం జరిగింది. అంటే 500 రూపాయల టికెట్లు ఉండవు, కేవలం 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లతోటి భక్తుల యొక్క దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారిని గుమ్మం దగ్గర నుంచే చక్కగా దర్శనం అవుతుంది. అమ్మవారి దర్శనం త్వరగా దర్శనం అవ్వాలని చెప్పి, అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది 3 రోజుల పాటు ఇది సంక్రాంతి ఫెస్టివల్ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలతో పాటు ఆ 3 రోజుల పాటు భక్తులు వచ్చేందుకు సులువుగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ సురేష్తో శివకుమార్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.